దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా ప్రియులైన మీకందరికీ, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలని మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక ప్రతి ఉదయం మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న ఎడలో మాకు తెలియపరచండి, తప్పక మేము మానక ప్రార్థన చేస్తాం. మంచిది. దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది. మరి అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని వాక్య ధ్యానము మీద మీ మనస్సును కేంద్రీకరించాలని ప్రభు పేరట నేను మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈరోజు ఆత్మపూర్ణులై ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దయచేసి 18వ వాక్యాన్ని మనం చదువుదాం. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. చాలండి. ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ఆత్మపూర్ణమైన జీవితం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు కింద 6 సంగతులు మనకు చెప్పాడు. ఆత్మపూర్ణమైన జీవితం ఎలాగుంటుందో ప్రభువు నాకు ఇప్పటికిప్పుడు ఇచ్చినటువంటి వర్తమానం. అయితే ఆత్మపూర్ణుల్లో మద్యములో మత్తులై ఉండకండి. దానిలో ఏముందంటే దుర్వ్యాపారం ఉంది, నష్టం ఉంది. అయితే నేను దాని గురించి కాదు నేను మాట్లాడవలసింది. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే మన ఆత్మీయమైన జీవితంలో ఆత్మపూర్ణమైన జీవితం ఎట్లాగుంటుంది అంటే కింద నేను ధ్యానం చేసింది నేను మీ ముందు నేను పెట్టబోతున్నాను. అదేంటో తెలుసా? మొట్టమొదటిగా 19వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు. మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఆత్మపూర్ణుడైనటువంటి వాని యొక్క జీవితంలో ఉండవలసింది ఏంటో తెలుసా? హృదయముతో ప్రభువును గురించి పాడాలి, కీర్తించాలి. ఏంటి చెప్పండి? హృదయముతో చెప్పాలి. పౌలు గారు ఏమంటారంటే నేను ఆత్మతోనూ పాడతానంటాడు, మనసుతోనూ పాడతానండి. ఎలా పాడతాడట? హృదయంతో పాడతాడంట. మొట్టమొదటిది ఏంటో తెలుసా? మన హృదయముతో పాటలు పాడుచు. దాని పైన వాడిన పదం ఏంటంటే ఆత్మ సంబంధమైన పాటలు. చెప్పండి అండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆత్మపూర్ణుల యొక్క జీవితంలో ఉండే నెంబర్ వన్ క్వాలిటీ ఏంటంటే ఆత్మ సంబంధమైన పాటలతో నీవు హృదయముతో, ఎలాగండి? హృదయముతో, మీ హృదయాలతో ప్రభువుని గురించి ఏం చేయాలి? పాడతా. పూర్ణ హృదయంతో. పూర్ణ హృదయంతో పాడేస్తున్నావా? పూర్ణ హృదయంతో ఆరాధన చేస్తున్నావా? ఇక్కడికి వస్తావు, మళ్ళీ ఇంటికాడేమో పాలు ఎక్కడ పెట్టానో, లేకపోతే వస్తాడు పిల్లోడు, మా ఆయన వస్తాడు భోజనం పెట్టుకుంటాడో తిండో, లేకపోతే పిల్లోడు మరి ఆ మిగిలిన తర్వాత ఏమో మూతలు వేసాడో లేదో, ఇంటికి తాళం వేసాడో లేదో, పిల్లి వచ్చి తినేస్తుందో, ఇంట్లో ఎలకలు ఎక్కువ ఉన్నాయి, ఎలకలు తినేస్తాయో తెలీదు. నీ హృదయం ఇక్కడ ఉంది. నువ్వు మనిషి ఇక్కడ ఉన్నావు, కానీ నీ హృదయం ఎక్కడ ఉంది చెప్పండి? ఆత్మపూర్ణ లక్షణం ఎక్కడ, మనిషి ఎక్కడ ఉండాలో హృదయం ఎక్కడ. కొంతమంది అడిగితే ఏదో ఆలోచిస్తున్నాడు ఇలాగా. మన మనుషులు ఎక్కడున్నామో మన హృదయము అక్కడే ఉండాలి. ఆత్మపూర్ణ లక్షణం ఏంటో తెలుసా? హృదయముతో ఆత్మ సంబంధమైన పాటలు ప్రభువును గురించి ఏం చేయాలి? పాడాలి. దేని గురించి పాడాలి? ఆత్మ సంబంధంగా హృదయముతో ఆత్మను కుమ్మరించి, హృదయాన్ని కుమ్మరించి. నెంబర్ 1 ఆత్మ సంబంధమైన జీవితం. ఏందయ్యా ఆత్మ సంబంధమైన జీవితం అంటే? నువ్వు హృదయపూర్వకంగా మనసారా పాటలు పాడుతూ ప్రభువుని ఏం చేయాలి? చెప్పండి. హృదయపూర్వకంగా ఎప్పుడైనా మనం చప్పట్లు కొట్టామా?
హృదయపూర్వకంగా రెండోసారి పాడుతున్నప్పుడు కలిసి హృదయపూర్వకమైన ఆరాధన మనసులో నుంచి రావాలి కదా. ఎలాగండి? ఆత్మ సంబంధమైన పాటలు నువ్వు హృదయంతో పాడితే ఎలా పాడినా సెట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, ఆత్మ సంబంధమైన పాటలతో మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. మన హృదయములో ప్రభువును గురించి పాడి ఉన్నతమైన అనుభవాన్ని విశ్వాసులుగా మనం కలగాలి. ఆత్మపూర్ణుని యొక్క లక్షణం అది. హల్లెలూయా. ఏకీవించే మనసుందా? దేవుని ఆరాధించుచున్నప్పుడు, పాడుతున్నప్పుడు దేవుని అభిషేకం చేత నింపబడుతున్నామా? ఆత్మపూర్ణుడి లక్షణం ఏంటంటే, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, హృదయపూర్వకంగా ఆత్మ సంబంధమైన పాటలతో నేను ప్రభువుని ఏం చేయాలి? ఆత్మపూర్ణుడికి ఉండే లక్షణం అది. అర్థమవుతుందా? పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టండి, ఏకీభవించండి, ప్రియులారా ఏకీభవించండి. ఒకసారి మేము పాడినప్పుడు మాతో కలిసి పాడండి అని చెప్పవలసిన అవసరం లేదు. నువ్వేం చేయాలి? వచ్చావంటే హృదయపూర్వకంగా, ఆత్మ సంబంధంగా, ఆత్మతో, సత్యముతో మనసారా పాడాలి. ప్రభు అన్నారు, ఆత్మ సంబంధమైన పాటలే మన నోటి నుంచి రావాలి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూచినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన జీవితం ఉండాలి. రెండవదిగా 20వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. నేనంటాను, రెండవదిగా మనం ఎల్లప్పుడూ దేవునికి మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఆత్మపూర్ణుల్లో ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుడు మన ఎడల చేసిన కార్యమును బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవుడు మన జీవితాలలో చేసిన, రెండవది ఆత్మపూర్ణులో ఉన్నది. నేనేమంటానంటే దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు. ఎవడైనా ఏదైనా ఉపకారం చేశాడు అనుకోండి, ఎవడైనా ఏదైనా మేలు చేశాడు అనుకోండి, మనం వాడితో ఏమంటామంటే, ఒరే బాబు నువ్వు చేసిన దానికి నేను కృతజ్ఞతాస్తుతులే, ఈ జన్మకు మర్చిపోనరా బాబా అంటామా లేదా? అయ్యో మాట్లాడింది, నువ్వు చేసింది చెప్పండి జన్మకే మర్చిపోలేవా? దేవుడు ఒక మనిషి చేసిన చిన్న పనికే జన్మకి నేను మర్చిపోలేనంటే, మరి దేవుడు ప్రతిరోజు లెక్కలేనన్ని మేలులు మన జీవితాల్లో దేవుడు చేస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా వద్దా చెప్పండి? నేనేమంటా, దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఇప్పుడు ఏమంటావు? అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేశాడు? దేవుడు నాకు ఏం చేశాడు? నేను అంటాను, దేవుడు ఏం చేయాలి? నేను ప్రాణంతో పెట్టాడు, అంతే కదా. ఈ రోజున అనేక మంది అలాగే వెళ్తే ఇంతలో కనపడి అంతలో మాయమైపోతున్నారు. అంటే నేనేమంటానంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని బట్టి దేవునికి ఏం చేయాలి? నేను ప్రాణముతో పెట్టినందుకే దేవునికి ఏం చెల్లించాలి? మనం చాలా సందర్భాల్లో కృతజ్ఞత గురించి మనం ఎందుకు కృతజ్ఞతలు ప్రభువుకి చెల్లించాలి? నేనేమంటాను, దేవుడు నేను క్షేమంగా ఉంచి ఆత్మపూర్ణలో దేవునికి ఎప్పుడు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి, అంతే కదా. చెప్పండి, మనం ఆదివారం గుడికి వస్తున్నావు అంటే ఎందుకు వస్తున్నావో నీకు తెలియదు. ఎప్పుడైనా ప్రభువా యేసయ్యా నీవు ఈ వారం అంతా నన్ను కాపాడవు, నీకు కృతజ్ఞతలు ఎప్పుడైనా నీ నోట నుండి వచ్చిందా? చెప్తావు ఇంత బారు సాక్ష్యం ఎందుకో? కారు ఎక్కానండి, ఎవడో గెంటేసాడండి, ఆడెవడో పట్టుకున్నాడండి, రక్తం వేసి, అంతేగాని దేవుడు పట్టుకున్నాడో, దేవుడు కాపాడాడండి, దేవునికి కృతజ్ఞతలండి. ఇంజేసిన పొడిసి కానించి, కారు ఎక్కి కానించి, మేకప్ కానించి కూడా చెప్తారు రక్తం. అది కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటి? దేవుడు ఏం మేలు చేశాడు, దేవుడు మనల్ని ఏం కాపాడాడు, అంతే కదా. ఎదరువాడు వినేవాడికి మీరు ఇంత పనికిమాల సోది చెప్తారు, కానీ దేవుడు ఏం చేశారో అసలు విషయం చెప్పరు. అసలు విషయం దేవుడు ఈ కార్యం చేశాడని మనం చెప్పే సాక్ష్యంలో, దేవుడు నా జీవితంలో నేను నమ్ముకున్నాను, నేను ప్రార్థించాను, నా దేవుడు ఇది చేశాడని స్పష్టత ఎదురువారికి. కృతజ్ఞత అంటే ఏంటంటే దేవుని చేసిన మేలు మర్చిపోకుండా ఇతరులకు చెప్పడమే. ఏంటి చెప్పండి?
కృతజ్ఞతలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వచ్చారు లేదండి? వచ్చారు. యేసు ప్రభుని అడిగారు, ఏమని? అయ్యా మమ్మల్ని నువ్వు బాగు చెయ్యాలి అని అడిగారు. యేసు ప్రభు ఏం చేశాడంటే, చెప్పండి, యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళని స్వస్థపరిచాడు కదా. వచ్చింది ఎంతమంది? 10 మంది. బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది? అంటే కృతజ్ఞతలు చెల్లించినోడు ఎవరు? ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి, 14వ వచనం నుంచి చదువుదాం. చూడండి, 13వ వచనం నుంచి, ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి వారు వెలుచుండగా శుద్ధులయ్యరి. అయితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల దగ్గర ఏమండి, బాగుపడిన వాళ్ళు ఎంతమంది? శుద్ధులైన వాళ్ళు ఎంతమంది అంటే 10 మంది. కానీ కృతజ్ఞత భావం కలిగి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఒకే ఒక్కడు. నేను అడిగేది ఏంటంటే, 90 లిస్టులో నువ్వు ఉన్నావా? ఒక లిస్టులో నువ్వు ఉన్నావా? నేనేమంటానంటే, కృతజ్ఞతలు ఎల్లప్పుడూ మీరు దేవునికి ఏం చెల్లించమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? దేవుడు ఒకప్పుడు ఏమీ లేదు, అన్నీ ఇచ్చామని గొప్పగా చెప్తావు, కానీ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? మానవులమైన మన దైనందిన జీవితంలో మనము కృతజ్ఞత భావాన్ని కలిగి, కృతజ్ఞత జీవితాన్ని మన జీవితాల్లో మనము కలిగి ఉన్నామా? ఒక వ్యక్తి చేస్తేనే నేను మర్చిపోలేని అంటున్నావు కదా. దేవుడు మన పట్ల చేస్తున్న సమస్త విషయాల్లో నేను ఇక్కడ రెండవదిగా నేనేం రాసుకున్నానంటే, మొట్టమొదటి ఆత్మ సంబంధమైన జీవితం నీకు ఉండాలి. రెండవది కృతజ్ఞతలు చెల్లించే, అంటే కృతజ్ఞత జీవితం. ఏ జీవితం అండి? కృతజ్ఞత జీవితం. ఎవరి ఎడల కృతజ్ఞతగా ఉండాలి చెప్పండి? దేవుని ఎడల ఆత్మ పూర్ణుల్లో ఉండవలసిన. ప్రభు నాకు ఎందుకో అప్పటికప్పుడు ఇచ్చిన వాక్యం నేను అప్పటికప్పుడు స్టడీ చేశాను. మనం ఏం చేస్తే ఆత్మపూర్ణులుగానం, ఆత్మపూర్ణులు ఎప్పుడు మనము దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఏం చెల్లించాలి? ఇప్పుడు చూడండి, ఒకడు తిరిగి వచ్చాడండి, ఆయన ఎదుట సాగిలపడ్డాడండి. ఆయనకి ఏం చెల్లిస్తున్నాడు? చెప్పాలి గట్టిగా. మనం ఏం చెల్లించాలి దేవునికి? ఎల్లప్పుడూ మనం ఏం చెల్లించాలి? ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. ఇది రెండవది. మూడవదిగా 21వ వచనం, క్రీస్తు నందలి చెప్పండి, క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు ఏం చేయాలా? లోబడి ఉండాలి. నేనేమన్నానంటే భయముతో కూడిన జీవితం. అందరూ చెప్పండి ఏంటి? ఎవరి అందలి భయము చెప్పండి? క్రీస్తు నందలి భయము. దేని యందు? క్రీస్తు అందలి భయం. క్రీస్తు అందలి భయముతో కూడిన జీవితం ఉండాలి. అలాగంటే ఎవరికి భయం ఉందో చెప్పండి? దేవుడంటే భయం ఉందా? సన్నిధంటే భయం ఉందా? వాక్యం అంటే భయం ఉందా? సేవకుడంటే భయం ఉన్నాడా? పెద్దయ్య గారు ఒక మాట అనేవాడు, భయం లేని కోడంట. చెప్పండి, భయం లేని కోడంటే ఎక్కడెట్టిందంట? ఈయనేంటి ప్రసంగాలు ఇటువంటి చెప్తున్నాడు ఏంటో అనుకున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత నాకు అనిపించింది ఇందులో చాలా గొప్ప మరం ఉందని. హల్లెలూయా. మేతేమో నీ ఇంటికాడ, గుడ్డేమో పక్కింటికాడ. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏంటి? మేతేమో ఎక్కడ? మన కలపకండి, మీ ఇంటికాడ అనండి. దేవునికి స్తోత్రం. గుడ్డు మాత్రం నేను తర్వాత ఆలోచించాను, ఇందులో చాలా విషయం ఉందని. క్రీస్తు నందు భయం ఉండాలి. నేనేమంటానంటే, క్రీస్తు నందు భయం ఉన్నవాడు ప్రభుకి ప్రార్థించకుండా ఉండలేడు. దేవుని యందు భయం ఉన్నవాడు సన్నిధికి రాకుండా, సమయానికి
రాకుండా ఉండలేడు. హల్లెలూయా. దేవుని భయం ఉన్నవాడు సాక్ష్యం చెప్పకుండా ఉండలేడు. దేవుని భయం ఉన్నవాడు దేవునికి ఇవ్వకుండా ఉండలేడు. దేవుని భయం ఉన్నవాడు భయముతో కూడిన జీవితం, నేను అంటాను, ఆడి జీవితమే, ఆడి ప్రవర్తనే, ఆడి మాటలే వాడు దేవుని యందు భయము కలిగి ఉన్నట్టుగా తనను తాను ప్రత్యక్షపరచుకుని ఆయన క్రియలు ఏమిస్తాయి తెలుసా? సాక్ష్యం ఇస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని భయముతో కూడి క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు ఎలాగుండాలో తెలుసా? నేనంటాను ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి భయముతో కూడిన జీవితం, రెండవది లోబడే జీవితం. ఎవరికి మనం లోబడాలి? దేవునికి మనం లోబడాలి. నేను భయముతో కూడిన జీవితం గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. నాకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలామంది కనపడ్డారు. అందులో మొట్టమొదటి యోసేపు గురించి చెప్తాను. యోసేపు ఒక రోజున వాళ్ళ అన్నగాళ్ళతో అంటాడు, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 3వ దినాన యోసేపు వారిని చూచి, చూడండి, యోసేపు అన్నగాళ్ళతో అంటున్నాడు ఏమని చెప్పండి? నేను ఎవరికి భయపడుతువాడిని అంటున్నాడు? నువ్వు మనుషులకు భయపడినా భయపడకపోయినా నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆత్మపూర్ణుల్లో ఉండే క్వాలిటీ ఏంటో తెలుసా? దేవునికి ప్రతి విషయములో దేవునికి భయపడతాడు. నిజంగా నేనేమంటానండి, దేవునికి భయపడేవాడు తప్పు చేయగలడా? పాపం చేయగలడా? లోకానుసారంగా బ్రతకగలడా? లోక పండుగల్లో మనం ఇన్వాల్వ్ అవ్వగలమా? చెప్పండి. దైవిక భయం ఉన్నవాడు ఉండగలడా? వెళ్ళగలడా? చేయగలడా? చేయలేడు కదా. నేనేమంటానే, ఆత్మానుసారంగా ఎదురుగా వాడైతే ఆలోచిస్తాడు కదా. నువ్వు లోకానుసారంగా మాట్లాడుతున్నావు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని ఇంక నీకేం అర్థమయ్యింది? లోకానుసారంగా బ్రతుకుతావు, లోకానుసారంగా జీవిస్తావు. దేవుని భయం ఉన్నవాడు లోకానుసారంగా బ్రతకలేడు. ఎలా బ్రతుకుతాడు తెలుసా? ఆత్మానుసారంగానే జీవిస్తాడు. నేనేమంటానంటే, ఆత్మపూర్ణుడి కలిగిన జీవితంలో ఉన్నది ఏంటో తెలుసా? మూడవది, నువ్వు దేవుని, ఇప్పుడు అన్నగారితో చెప్తున్నా, రే నేను దేవునికి భయపడేవాడిని. ఎవరు చెప్తున్నారమ్మా? యోసేపు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మనం అలా చెప్పగలమా? అంత దమ్ముందా మనకి? నేను దేవునికి భయపడేవాడిని కాబట్టి నేను ఇలా చేయగలను. ఒరే బాబు, నేను దేవునికి భయపడేవాడిని. ఆత్మపూర్ణుల్లో ఉండవలసిన మూడవది దేవుని దావీదు కూడా చెప్తాడు 19వ కీర్తనలో. ఏమని? యెహోవా యందైన భయం. 19వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు. బహుశా మేబీ అది 7వ వచనమో 8వ వచనం అనుకుంటున్నాను. చదవండి ఒకసారి. 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది. ఆమేన్. చెప్పండి, ఆమేన్ చెప్పండి. నువ్వు క్రీస్తునందు భయము కలిగిన జీవితం నీకు ఎందుకు ఉండాలంటే నువ్వు పవిత్రంగా ఉండగలవు. పవిత్రంగా ఉండాలి అంటే దైవికమైన భయము నీలో, నాలో, మనలో మనము కలిగి ఉంటేనే, దైవిక భయము మనలో కలిగి ఉంటేనే. అందుకే నేను అంటాను, యోసేపునే పాపం చేయాలని ప్రేరేపించబడిన, దినదినము పోర్చు చేసిన, ఏమండి పాపము చేశాడా? ఒకటే మాట అన్నాడు, నేను నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను, పాపము నేను చెయ్యలేను అని తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. ఆత్మపూర్ణుల లక్షణం అది. నిన్ను బలవంతం చేసిన, ఫోర్స్ చేసిన, నేను ప్రకటించే విషయం ఏంటంటే, దావీదు చెప్తున్నాడు, యెహోవా యందైన భయం ఏంటి చెప్పండి? పవిత్రమైనది. దైవిక భయము నీలో ఉన్నప్పుడు, దైవికమైన భయము మనలో కలిగి ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండగలమంటే, నీ హృదయము పవిత్రంగా ఉంటుంది, నీ జీవితం పవిత్రంగా ఉంటుంది, నీ ప్రవర్తన పవిత్రంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దైవికమైన భయము నీలో ఉంది గనక. నేను ఎఫెసీయులకు రాసిన పత్రికలో
ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. వానిలో దేవునికి భయపడే జీవితం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నీవు నేను మనం దావీదే కాదు, అక్కడ యోసేపే కాదు, ఇక్కడ నీవు నేను మనం ఎవరికి భయపడాలి నానా? నువ్వు కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుని భయంతో మనం ఉండాలి. ఆమేన్. లోకస్తులలో దేవుని భయం లేదు. బైబిల్ చెప్తుంది దేవుని భయం వాళ్ళలో బొత్తిగా లేదు అని చెప్తా ఉంది. వాళ్ళలో దేవుని భయం లేదు. మనలో ఏముండాలి? దేవుని భయం కలిగి ఉండాలి కదా. ఎంతమంది దేవుని ఎడల భయం కలిగి ఉంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత నాలుగవదిగా మనం చూసినప్పుడు లోబడి ఉండడం. నేనేమంటానంటే లోబడే జీవితం. ఎవరికి మనం లోబడాలి అంటే దేవునికి మనం లోబడాలి. లోబడడం అంటే దేవుని చెప్పిన మాట వినడం, దేవుని చెప్పిన మాట ప్రకారంగా చెయ్యడమే లోబడడం. మనం వింటామే కానీ చెయ్యకపోవడం అనేది లోబడేలోనికి రాదుది. విన్న దాని ప్రకారంగా చేసేవారే లోబడినట్టు. నేనేమంటానంటే నీవు ఆశీర్వదించబడలేకపోవడానికి, నువ్వు దీవించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు వింటావే కానీ నువ్వు లోబడవు. అంటే చెయ్యవని అర్థం. నువ్వు మనసులో ఏది అనుకుంటావో, నువ్వు ఎప్పుడు రావాలనుకుంటావు మందిరానికి అప్పుడే వస్తావు. అది దేవునికి స్తోత్రం. ఏమండి, నువ్వు చెయ్యాలనుకున్నదే మనం చేస్తావు. అంటే అందరి గురించి కాదు సుమా, అందరి గురించి ఎవరు కాదు. లోబడేవాడు చెప్పినా చేస్తాడు, చెప్పకపోయినా చేస్తాడు. దైవికమైన భయము ఉండేవాడు లోబడతాడు. అయ్య బాబోయ్ ఇది చెయ్యకపోతే నాకు ఏం జరుగుతుందనే భయం వాళ్ళలో ఉంటుంది. అర్థమవుతుందండి? అందుచేత వాడు గుడికి రాకుండా ఉండలేడు. ఎన్ని పనులైనా ఇవ్వండి, ₹1,00,00,000 ఇస్తానన్నా గుడి మాత్రం మాండం. అర్థమవుతుందా? మనవా 36 పనులు ముగించేసుకుంటాం. ఆదివారం అన్నీ ఎజ్జరక్తం వేసి అయ్యారండి ఖాళీ లేదండి ఏం చేయమంటారండి? దైవికమైన భయం ఉన్నవాడు, దైవికంగా లోబడేవాడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క విశ్వాసిది. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి యొక్క ఉపవాస కూడికలో ఇంతవరకు నీ దాస్తుని సేవకుని అభిషేకించే ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా ఆత్మపూర్ణులై ఉండాలని అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఒకరి ఎడల ఒకరు నాయనా ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభువా నీకు స్తోత్రాలు హెచ్చరించుకుంటూ అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా కీర్తనలు పాడుచు నిన్ను కీర్తించాలని ప్రభువా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా, నీకు వందనాలు. శరీరానుసారముగా కాదు కానీ అయ్యా నాయనా ఆత్మ పూర్ణత కలిగి ప్రభువా అయ్యా నాయనా ఒకరి ఎడల ఒకరు ప్రభువా అయ్యా నాయన కీర్తనలతో ప్రభువా, పాటలతో, ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభువా నిన్ను కీర్తించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా మేము ఉండటానికి సహాయము దయచేయండి నాయనా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు కృతజ్ఞత కలిగి ఉండాలని అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. దైవికమైన భయము కలిగి ఉండాలని ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవును ప్రభువా నీకు స్తోత్రాలు. మా జీవితాలలో నీవు చేసిన కార్యముల కొరకు, మేలుల కొరకు, స్వస్థత కొరకు అయ్యా నాయనా నీకు కృతజ్ఞతలు చెల్లించేవారుగా అయ్యా నాయనా నా తండ్రి నీకు కృతజ్ఞులమై ఉండటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. దైవికమైన భయము కలిగి ఉండాలని అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నాయనా నీకు స్తోత్రాలు. యోసేపు ప్రభువా
నేను దేవునికి భయపడువాడనని అయ్యా తన అన్నగారులతో చెప్తూ ఉన్నాడు. తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. సంఘములో చేరిన ప్రతి ఒక్కరూ కూడా అయ్యా నాయన దైవికమైన భయము కలిగి అయ్యా నీవంటే భయము, నీ సన్నిధంటే భయము, నీ వాక్యం అంటే భయము, నీ సేవకులంటే భయము మాకు దయచే తండ్రి నీకు వందనాలు ప్రభువా. అటువంటి భయము కలిగి మేము బ్రతకటానికి జీవించడానికి సహాయము దయచేయండి అయ్యా నాయనా. ఒకరి ఎడల ఒకరు లోబడి ఉండాలని అయ్యా నాయనా, నీకు లోబడి ఉండాలని ప్రభువా. అయ్యా నాయనా సేవకులకు లోబడి ఉండాలని, ఒకరి ఎడల ఒకరు లోబడి ఉండాలని ప్రభువా. అయ్యా స్వంత పురుషులకు లోబడి ఉండాలని ప్రభువా. అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నాయనా. నా తండ్రి నాయనా నీకు స్తోత్రాలు. కుటుంబంలో ఉన్న యజమానులకే కాదు, పురుషులకే కాదు అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. దైవ సేవకులకు లోబడి ఉండాలి తండ్రి నీకు స్తోత్రాలు. మీకు లోబడి ఉండాలి ప్రభువా. అయ్యా అటువంటి కృప మాకు దయచే తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని బట్టి మా జీవితాలు సరి చేసుకోవడానికి కృప చూపించండి. అలాగే ప్రభువా నీకు వందనాలు నైనా. అయ్యా నా ప్రభువా ప్రేమ కలిగి బ్రతకాలని, ప్రేమ కలిగి జీవించాలని ప్రభువా. అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నారు, స్త్రీలతో మాట్లాడుతున్నావు, పురుషులతో మాట్లాడుతున్నావు, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నావు ప్రభువా నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి ప్రేమ కలిగి మేము జీవించటానికి అయ్యా ప్రేమించేవారుగా మేము ఉండటానికి సహాయము దయచేయండి అయ్యా. నీవు ఎలాగైతే ప్రేమించావో నాయనా అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. కలంకమైనను ముడతైనను అయ్యా అట్టిది మరి ఏదైనాను లేకో ప్రభువా నీకు స్తోత్రాలు. పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా అయ్యా నీ ఎదుట మమ్మల్ని నిలవబెట్టుకోవటానికి వాక్యము చేత ఉదక స్నానము చేసి ప్రభువా అయ్యా మమ్ములను శుద్ధి చేసి తండ్రి అయ్యా మా కొరకు నిన్ను నీవే అప్పగించుకున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. అటువంటి నాయన నిష్కపటమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమను కలిగి ప్రభువా అయ్యా నాయన ప్రాణాన్ని పెట్టేటంత ప్రేమ మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నాయనా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నిన్ను అనుసరించాలి, నిన్ను సేవించాలి ప్రభువా అయ్యా నాయన. అటువంటి మాదిరికరమైన జీవితాలు మీరు మాకందరికీ దయచేయండి. రాత్రి సాయంకాల సమయమందు ప్రభువా నాయన ఈ మాటలన్నిటినీ మా హృదయాల్లో భద్రపరుచుకొని ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని నాయన దైవికమైన భయము కలిగి ఆత్మ పూర్ణత కలిగి నీలో నడుచుకునే కృపా భాగ్యం మాకందరికీ దయచేయండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు నా దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కుండల రకను సదాకాలము తోడైననుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.